ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగను నల్గొండ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 5 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగ అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కల్లగొండ గ్రామానికి చెందిన డీకే నరసింహకు మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామానికి చెందిన ఝాన్సీతో వివాహం జరగగా నరసింహ అత్తగారింట్లోనే ఉంటున్నాడు. గతంలో గ్యాస్ సిలిండర్ చోరీ చేసిన ఘటనలో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన నరసింహ మద్యానికి బానిసై ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, చౌటుప్పల్, నల్గొండ, 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 స్కూటీలు, 5 బైక్లను చోరీ చేశాడు. వాటిని సాగర్ రోడ్లో బైక్ మెకానిక్ మేడి రమేష్ కు అమ్మి వచ్చిన డబ్బులను వ్యసనాలకు ఖర్చు పెట్టేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న నల్గొండ బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నరసింహ స్కూటీపై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 5 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో 2 టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ నాగరాజు, సిబ్బంది శంకర్, బాలకోటి ఉన్నారు. వీరిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. 6 o'clock ఆ ప్రాంతంలో ఈ 2 టౌన్ ఎస్ఐ గారు నాగరాజు వారి సిబ్బందితో యుక్తంగా బస్టాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ స్కూటీ పైన డొంక నరసింహ అనే అతను ఎటువంటి కాగితాలు లేకుండా వెళ్తున్నాడు. చెక్ చేస్తే విచారిస్తే అది దొంగతనం చేసినటువంటి వెహికల్గా అంగీకరించినాడు. అతను డొంక నరసింహ గురించి తెలుసుకుంటే పూర్తిగా అతను సొంత గ్రామం వచ్చేసి కలకొండ గ్రామం, మాడుగుల మండలము, రంగారెడ్డి జిల్లా. ప్రస్తుతము మునుగోడు మండలం వెల్మకన్న గ్రామంలో అత్తగారింటి దగ్గరికి వచ్చేసి ఉంటూ గతంలో అతను హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసి కేసులో చర్లపల్లి జైలుకు వచ్చి బెయిల్ పైన వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నల్లగొండ, మునుగోడు, చౌటుప్పల్, మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సాగర్ రోడ్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్ షాప్ ఉంది ఒకటి. ఆ షాప్లో మేడి రమేష్ అనే అతనికి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. వాటితో జల్సాల అలవాటు పడి జీవిస్తున్నాడు. ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొత్తం మనకు 7 మోటార్ సైకిళ్లు మరియు 2 స్కూటీలను స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది వీటిది. ఇతని పట్టుబడి చేయడంలో 2 టౌన్ సిఐ రాఘవరావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు నాగరాజు మరియు సిబ్బంది స్టాఫ్ శంకర్ అండ్ బాలకోటి అని 2 కానిస్టేబుల్ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారికి రివార్డు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మేడి రమేష్ అనే అతను ఎవరైతే రిసీవర్ ఉండో అతనిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అతను పర్చేజ్ చేసినందుకు దొంగతనం చేసిన బండ్లు కాబట్టి అతనిపైన కూడా కేసు చేసి అతనిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.